కొండగట్టు నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పి దానికి ముఖ్య కారణం ఏంటంటే నేను పోయినసారి 2009 ఎలక్షన్స్లో నాకు అక్కడ షార్ట్ సర్క్యూట్ హై వోల్టేజ్ వైర్ తలకి తగిలి నాకు ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితి వచ్చింది. అది ఎందుకు అప్పుడే కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వచ్చేటప్పటికి నాకు ఆయన వల్ల ప్రమాదం తప్పింది. ఆ రోజు నుంచి నాకు బలంగా నమ్ముతాను. అందుకే నేను ఆ రోజు ఏమనుకున్నానంటే మళ్ళీ ఎప్పుడైనా సరే పరిపూర్ణంగా రాజకీయాలకు వచ్చినప్పుడు కొండగట్టు నుంచి ప్రారంభిస్తాను అని అనుకున్నాను. అక్కడి నుంచే రేపు పొద్దున స్వామివారి దర్శనం చేసుకొని అక్కడి నుంచే నేను అసలు ఎలా చేద్దామంటే ముందు అంటే నేను ప్రతి 4 రోజులకి 3 రోజులకి ఎలా చేస్తాను, ఏ ఊరు వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలని అవన్నీ నేను 3 రోజులు మొదటి 3 రోజులు నేను అక్కడి నుంచి ప్రకటిస్తాను. అంటే ముందస్తుగా నా ఉద్దేశం ఏంటంటే మనకి తెలంగాణలోని 3-4 జిల్లాల్లో కార్యకర్తల మీటింగ్ తర్వాత తదుపరి ఏం చేస్తాననేది అక్కడ నేను కొండగట్టులో నేను కొండగట్టులో వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కంటిన్యూ అవుతుందా సార్? మళ్ళీ బ్రేక్ తీసుకున్న తర్వాత బ్రేక్ అంటే ఏం లేదు. బ్రేక్ అంటే తీసుకొచ్చి మధ్యలో ఒక ట్రాన్సిట్ ఒక 1 or 2 days ఉంటుంది, అంతకుమించి ఇంకేం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.